మీ క్రియల ఫలం మీరు అనుభవిస్తారని నేను మొత్తుకుంటుంటే వెటకారం రా మీకు, వెటకారమా, అపహాస్యమా? అంటే నేను ఇంత సీరియస్గా చెప్తుంటే నీ అనకూడదు. నేను అంటే దేవుని మాటగా చెప్తున్నది, నాకైనా మీకైనా అందరికి వర్తించిద్ది. నేను ఇంతగా మొత్తుకొని చెబుతుంటే నువ్వు కొవ్వు పట్టినట్టు అంత ఇదిగా తయారయ్యావు. నువ్వు నా మాట కూడా నువ్వు అపహాస్యం చేసే స్థితికి, నీచానికి దిగజారిపోయావు. నేను స్పష్టంగా నిన్ను గద్దించి మాట్లాడుతున్నా, సిగ్గు తెచ్చుకోకుండా, మారు మనసు పొందకుండా విర్రవీగుతున్నావు. నీకు టైం ఉంటుంది, ఆ టైంలో నువ్వు వేస్తావు కేక, అప్పుడు నేను నవ్వుతా. ఆ టైంలో నువ్వు మొత్తుకుంటావు, అప్పుడు నేను అపహాస్యం చేస్తా అన్నాడు. చూడు 24వ వచనం, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసితిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. చూడు ఎంత బాధపడ్డాడు. చూడు అయ్యా, మనకి బుద్ధి చెప్పే వాళ్ళ మాట తీసుకోవాలి. మనకు తెలియదన్నా తెలియాలి, లేదు తెలిసినోడు చెబితేనన్నా వినాలి. నీకు తెలియదు, తెలిసినోడు చెప్తే కూడా నువ్వు వినవు, దిద్దుకోనప్పుడు ఏమవుతావు? ఎటు కాకుండా పోతావు, ఏదో దారి అయిపోతావు. అది అక్కడ 4 సార్లు అన్నాడు, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరిను లక్ష్య పెట్టలేదు, నేను చెప్పిన బోధ ఏమియు మీరు వెనక త్రోసివేసి, నా బోధ త్రోసేసావు, నేను గద్దెంపగా లోబడకపోతిరి, నేను గద్దింపగా లోబడలేదు. ఏం జరిగిందో చూడు. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను. అద్దుకు అంటే ఉంది, నీకుంది. ఏముంది? తమిళ సినిమా ఉంది, నీకు ఉందక్కాయ్, ఉంది. తమిళం నీ కాస్త కూస్తూ వస్తే మలయాళం సినిమా ఉందన్నా, నీకుంది. నేను చేస్తే నాకు కూడా ఉంటుంది. ఇక్కడ ఊరు భేదం లేదు, మొత్తానికి పగిలిద్ది. ఎందుకంటే డేంజర్ అది. దోషాలు, అతిక్రమాలు, పాపాలు ప్రమాదం. అందుకే హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. దేవుని దీర్ఘశాంతాన్ని, అనుగ్రహ మహదైశ్వర్యాన్ని, సహనాన్ని ఆడుకోవద్దు. మనసుని కఠినపరుచుకోవద్దు. వాత వేయబడిన మనస్సాక్షిలాగా మారిపోవద్దు. దెబ్బ పడ్డనాడు నువ్వు ఓ ఓ ఓ ఓ ఓ అన్న వినడు. కొంతమందికి ప్రార్థన చేసినా స్వస్థత రాదు. ఎందుకు రాదంటే చెప్తాడు ఆయన, చేసినా విన్నాను రా నేను.